ప్రభువైన యేసు నామములో వందనాలు, శుభోదయం. యేసయ్య మాటలు వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన పాఠము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించినలా ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. రే సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు ఈ లోకంలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశోధించి పరీక్షించి ఈ సృష్టి క్రమంలో చిక్కులు పెట్టేటటువంటి పరిస్థితులు ఏమిటో ఆయన ఎరిగినవాడు. యేసు ప్రభు వారికి ఉద్దేశము ప్రతి మానవుడు దైవ బిడ్డలుగా నీతి, న్యాయము, యథార్థత కలిగి పరిశుద్ధుడైన దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు. అయితే ఈ లోకంలో చాలా భయంకరమైన సంఘటన అపవాది సాతాను వలన జరుగుతూ ఉంది. మానవుడు అనేక మారులు సుఖాసక్తి గలవాడు, లోక సంబంధంగా ధనపేక్షము కలిగిన వాడు, స్వార్థపరుడుగా జీవించే ఆశ కలిగిన వాడు. ఇవన్నీ దేవుని వలన తనకు కలిగేవి కావు. ఎందుకంటే అపవాదైన సాతానుడు యేసు ప్రభువారు ఈ లోకంలో తను పరిచర్య ప్రారంభం చేసిన తొలి దినాల్లో సాతానుడు శోధిస్తూ ఒక ఎత్తైన కొండ శిఖరానికి యేసు ప్రభువును తీసుకుని వెళ్ళి ఈ లోక మహిమలన్నీ, ఐశ్వర్యములన్నీ చూపించి నన్ను నమస్కరించినలా ఇవన్నీ నేను నీకు ఇచ్చేదని అంటాడు. యేసయ్యకి తెలుసు, ఈరోజు దేవుని కంటే ధనాన్ని మనుషులు ప్రేమిస్తున్నారు, ఐశ్వర్యవంతులై జీవించాలనుకుంటున్నాడు. ఐశ్వర్యవంతులై ఉండాలని ఆశ కలిగిన వారు దేవునికి ఇష్టమైన వారుగా జీవించలేరు. అందుకే యేసు ప్రభువారు ఇద్దరు యజమానులకు ఒక వ్యక్తి దాసుడుగా బ్రతకలేడు. ఒకని ప్రేమించినట్లయితే మరొకనికి ద్వేషించాలి, ఒకని పక్షంగా ఉన్నట్లయితే మరొకనికి ఆయన ద్వేషించాలి. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే సాతానుడు అనేకమైన కుయుక్తులతో మనుషులను ఐశ్వర్యవంతులుగా చేయాలని నీతి, ధర్మము, నిజాయితీ మానవుని జీవితం నుంచి దూరపరుస్తూ ఉంటాడు. ఎక్కువ అన్యాయం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. నీతి మాలిన జీవితాన్ని ఆయన చూపిస్తూ ఉంటాడు. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనే విధానము మనుషులకు నేర్పిస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు చెప్పింది ఏమిటంటే, ఒక యజమానుడు అనగా దేవుడు అందరూ మంచిగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి, అందరితో మంచిగా బ్రతకాలని నేర్పిస్తా ఉన్నాడు. సాతానుడు ఎవరెలా పోయినా మనం బాగుంటే చాలు అన్న స్వార్థ బుద్ధి మనలో ఆయన వృద్ధిపరుస్తూ ఉంటాడు. కనుక ఇద్దరు యజమానులు ఇటువైపు సాతానుకు, ఇటు దేవునికి మనము దాసులుగా ఉండలేము. సిరి సంపదలు చూపించేది అపవాదైన సాతానుడు,
జీవితాలు మోసంతో నింపేది అపవాది అయిన సాతానుడు. మన ఎవరి పక్షంగా ఉన్నాం? డబ్బు, ధనము, ఈ లోకంలో సమృద్ధిత కావాలని ఆశపడుతున్నామా? అలా అయితే దేవునికి మనం సంతోషపరిచేవారంగా ఉండలేము. దేవునికి మనం సంతోషపరిచేవారంగా మనం బ్రతకలేము. అపవాదైన సాతానుడు మనను స్వార్థ బుద్ధి పుట్టించి ఐశ్వర్యవంతులుగా చేయాలని సొంత అన్నదమ్ములనే మోసం చేస్తూ ఉంటాడు. బంధుమిత్రులను మోసం చేస్తూ ఉంటాడు. న్యాయంగా జీవించనివ్వకుండా అన్యాయ అక్రమాలతో నింపుతూ ఉంటాడు. కానీ దేవుడు నిన్ను వలని పొరుగువానికి ప్రేమించు అంటాడు. స్వార్థ బుద్ధి వదిలిపెట్టమంటున్నాడు. అందరూ సమానత్వం, మంచితనం, నిస్వార్థపూరితమైన జీవితం జీవించమని ప్రభు చెప్తా ఉన్నాడు. ఉదయకాశంలో ప్రభునేసు చెప్తా ఉన్నాడు, ఒకరిని ద్వేషించి ఒకరిని మీరు ప్రేమిస్తారు. ఎవరిని మనం ద్వేషించాలి? స్వార్థంతో కూడిన వ్యక్తి దైవాన్ని ద్వేషిస్తున్నాడు. దేవుని ప్రేమించే వ్యక్తి స్వార్థాన్ని ద్వేషిస్తున్నాడు. దేవుని పక్షంగా ఉండేవారు అందరినీ సమకూరుస్తాడు. దేవునికి విరుద్ధంగా ఉన్నవాడు దేవుని ప్రజలను ద్వేషిస్తాడు. అందరితో వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడు. ఈరోజు సమాజంలో ఇటువంటి స్థితి విపరీతంగా ప్రబలుతుంది. దేవుని పక్షంగా ఉండడం కంటే లోకం పక్షంగా ఉండి స్వార్థ బుద్ధితో జీవించి అనేక మంది జీవితాలు నాశనం అవుతూ ఉన్నారు. ఐశ్వర్యము, ధనము అపవాది వలన వచ్చేవి కావు. అపవాది అన్యాయము, అక్రమము, స్వార్థ బుద్ధి నేర్పించడం ద్వారా వచ్చేది. కానీ అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదములు దేవుని యందు గుప్తములై ఉన్నాం. దేవుని ప్రేమించు వారికి ఆయన ఆస్తికర్తలు చేసి వారి నిధులు నింపుతున్నాడు. ఉదయకాశములో దేవుని స్వరం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ఇద్దరు కావాలని కోరుకోవడం కంటే పరిశుద్ధుడైన దేవుడు కావాలని కోరుకోవడం ద్వారా అద్భుతమైన ఆశీర్వాదము, శాశ్వత కాలము నిలిచి ఉండే ఐశ్వర్యము దేవుని వలన మనకు లభిస్తుంది. దేవుని గనుక మనము అర్థం చేసుకునక లోక స్వార్థ బుద్ధి గనుక మనము కోరుకున్నట్లయితే నష్టపోతాం. అనేక విషయాల్లో మనము ఇబ్బందులకు గురి అవుతాం. ప్రియ దేవుని యొక్క బిడ్డలా, ఉదయకాశములో ప్రతి ఒక్కరూ ఈ దినము మనం ఆలోచించాలి. ధనం మీద మన మనసు పెట్టుకుంటున్నామా? ఐశ్వర్యం వెంట పరిగెత్తుతున్నామా? స్వార్థ బుద్ధితో జీవిస్తున్నామా? అప్పుడు దేవునికి ప్రియమైన వారుగా ఉండలేము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, మీ కష్టార్జితమైన ఆహారం తినుచుండడం వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి ప్రియమైన వారు ఎవరో తెలుసా? దేవుడు ఉన్నాడని విశ్వాసం కలిగి సమస్తము ఆయన అనుగ్రహించి ఆశీర్వదిస్తాడని నమ్మేవారే దేవునికి ప్రియమైన వారు. విశ్వాసము లేకుండా దేవునికి ప్రియమైన వారు ఉండడం అసాధ్యము. ప్రతి ఒక్క జీవితాల్లో దేవునికి ఇష్టమైన వారుగా, ప్రియమైన వారుగా జీవించడం ద్వారా అద్భుతమైన ఆశీర్వాదము, అభివృద్ధి
అభివృద్ధి, క్షేమము కలుగుతుంది. సిరి సంపదలు కావాలని అపవాది సాతాను యొక్క అనుచరులుగా జీవించినప్పుడు లోకము దాని ఆశలన్నీ గతించిపోతుంది. ఒకరోజు నిష్ఠూరంగా జీవితం సమస్తం కోల్పోయి దురవస్థ పాలై నశించిపోతాం. దేవుని యందు భయభక్తి కలిగి, దేవుని విశ్వాసం కలిగి, దేవునిని హత్తుకొని జీవించడం ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు శాశ్వత కాలము, తరతరాలు మనకు, మన కుటుంబాలకు అది దీవెనకరము. దేవుని పట్ల అట్టి విశ్వాస్యత కలిగి జీవించి ఆయనకు మహిమ కలిగి జీవించడానికి సిద్ధపడదామా? సమస్తము ఆయన అనుగ్రహించే దేవుడు. దేవుని పక్షంగా ఉండేవారు అందరితో సమాధానము, సంతోషము, ప్రత్యేకమైనటువంటి సహవాసం కలిగిన అనుభవం కలిగి ఉంటారు. అపవాది పక్షంగా ఉన్నవారు వారు అందరికీ విరుద్ధంగాను భయంకరమైన జీవితానుభూతి కలిగిన వారే నశించిపోతూ ఉంటారు. ఉదయకాల సమయంలో దేవునికి మనం కోరుకుందాం, ప్రభువా, మేము మీకు దాసులుగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీకు మహిమ కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ దయలో మమ్మల్ని నడిపించండి. మీ యొక్క కృపలో మమ్మల్ని బలపరచండి అని కోరుకుందాం. ఆయనను కోరుకున్నప్పుడు సకలమైన ఈవులు, ఆశీర్వాదాలు, పర సంబంధమై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి ఆయన మనకు అనుగ్రహించును. రండి, తలలుంచుకొని ఆ మహిమ గల దేవునికి మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా, మిమ్మల్ని ప్రేమించే వారికి, మీపడి విశ్వాసం కలిగి జీవిస్తున్న వారికి మీరు ఎంతగానో దీవించే దేవుడు. ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయంలో రండి, మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం బిడ్డలకు దయచేసి, దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండడం అసాధ్యం. మేము మీకే దాసులుగా ఉండి మీ వాక్యానుసరంగా జీవించే భాగ్యవంతులు ఉండే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క కృపలో మమ్మల్ని బలపరచండి. మీ కరుణ కటాక్షం మాకు దయచేయండి. ఉదయం మీ యొక్క కృపతో మమ్మల్ని తృప్తిపరచమని, మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించే భాగ్యం మాకు అనుగ్రహించమని, లోకాన్ని ప్రేమించక, ఒక ధనపు మోహంతో మేము పడిపోక, సర్వశక్తివంతుని దేవుని ప్రేమించి మీకు దాసులుగా, మిమ్మల్ని సేవించే మీ ప్రియ ప్రజలుగా ఉండే భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగాక.